అందరు రైతులు అనుకుంటున్నారు. కానీ మీరు ఎండాకాలం వేస్తుంటే ఇవాళ మీరు చాలా రైతులకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే పంటలు ఈసారి బాగా పండలేదని. మీరు ఎండాకాలం ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే ఖచ్చితంగా మీ ప్రభుత్వానికి సరైన తీర్పు వస్తుంది, మంచి ఫలితం ఉంటుంది. ఒక జూబ్లీ హిల్స్ ఎలక్షన్తో కాదు, స్టేట్ మొత్తం మీద కూడా మేము కోరేది ఒకటే, అన్నదాతకి ఇచ్చిన హామీని నెరవేర్చండి. ఇకపోయి ఇచ్చే ముందు మీరు ఆ బోనస్కి ఇస్తామన్న హామీ అట్లా కాకుండా రైతులకి ఫిక్స్ వేసి 2600 రేటు లేదా 2800 రేటు 2800 రేటు ఫిక్స్ చేసి సన్నాలకి రేటు కట్టిస్తే బోనస్ అవసరం లేదు. ప్రతి పంటకి మీరు అలా కట్టిస్తే ఖచ్చితంగా గవర్నమెంట్కి ఎదుగుతారు. అందరూ మీకు ఓట్లు కూడా మీరు అడగనవసరం లేదు, రేవంత్ గారు రిక్వెస్ట్ చేయనవసరం లేదు, ఆటోమేటిక్గా మీకు వచ్చి పడుతుంది. మీరు సీఎం కావాలని మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే ఒకసారి ప్రజల గుండెల్లో నిలబడాలంటే మనం ఇచ్చిన హామీ కష్టమైనా తీర్చాలి. ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఫ్రీ అని అన్నారు, కొంచెం మార్పులు చేర్పులు చేయండి సార్. దాన్ని ఆదాయము పెంచుకునే మార్గాల్లో అన్వేషించండి. నేను మొదటి నుంచి మొత్తుకుంటున్నాను. ఇప్పుడు యూరియా ఇస్తున్నారు, యూరియా ఇచ్చేదానితో పాటు నానో యూరియా వాడకం గురించి కూడా మీరు వ్యవసాయ అధికారులు చేయండి. ఇంకోటి విత్తనాలు అగ్రికల్చర్ యూనివర్సిటీలో విత్తనాలు దొరకట్లేదు సార్. రుద్రూరు రుద్రూరు కానీ లేకపోతే వరంగల్ కానీ లేకపోతే అన్ని చోట్ల మీ మీద కొత్తగా రకాలు వంగడాలు పండిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ఒక కింట విత్తనాలు కావాలంటే దొరకట్లేదు. ఇప్పుడు 1400 కానీ ఇంకా చాలా రకాలు వంగడాలు ఇప్పుడు అందుబాటులో లేవు. ఇప్పుడు పరిశోధనాత్మక ఉన్నాయి కేంద్రాలు. మరి రైతులు అడిగినప్పుడు విత్తనాలు మీ దగ్గర ఉంచుకోవాలి కదా. దానికి మీరు ప్రణాళికలు రైతు పరిశోధన స్థానాల దగ్గరే ఇవి విత్తనాలు ఏర్పాటు చేయండి. పంట మార్పిడి విధానం